అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఇంపార్టెంట్ అయిన ఒక మంచి న్యాచురల్ హెయిర్ డై చూపిస్తానండి. అట్లాగే మన హెయిర్‌లో ఎలా అప్లై చేసుకోవాలి, మన హెయిర్ డైకి కావాల్సిన డికాషన్ అందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ మనము బీట్రూట్ సహా ముక్కలు తీసుకున్నాము. అట్లాగే ఒక ఆలుగడ్డ, ఒకటి స్మాల్ ఆలుగడ్డ తీసుకున్నానండి. ఈ రెండింటిని మనం బాగా స్క్రబ్ చేసుకోబోతున్నాము. బీట్రూట్ అయినా కానీ, ఆలుగడ్డ అయినా కానీ మన హెయిర్ గ్రోత్కి అయినా, మన హెయిర్కి రంగు ఇచ్చడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, స్క్రబ్ చేసుకున్న పొటాటో అండ్ బీట్రూట్, ఇప్పుడు అవి ఆ 2 ఇంగ్రీడియంట్స్ని నేను ఒక బాండిల్లో నీళ్ళు పోసి బాగా బాయిల్ చేయబోతున్నాను. ఫస్ట్ బాండిల్ని సన్న మంటలో ఉంచుకున్నాను. కొంచెం వేడి ఎక్కినాక బాండిలు దాంట్లో 1.5 గ్లాస్ అట్లా నీళ్ళు పోసుకున్నానండి. ఆ నీళ్ళు ఇప్పుడు మనం బాగా సన్న ముక్కలుగా స్క్రబ్ చేసుకున్న ఆలుగడ్డ ప్లస్ బీట్రూట్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ టీ పౌడర్ అండ్ 1 స్పూను బ్లాక్ జీలకర్ర, దాంతోపాటు మెంతులు 1 స్పూను వేసుకున్నాను. అంతే అండి మన ఇంగ్రీడియంట్స్. ఈ డికాషన్ రెడీ అవ్వడానికి ఇదే ఇంగ్రీడియంట్స్. ఈ ఇంగ్రీడియంట్స్ మీరు గూగుల్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. అంటే మెంతి మన జుట్టుకి చాలా చాలా మంచిది. బాగా నల్లగా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మన జుట్టు పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ బీట్రూట్, పొటాటోస్ కూడా మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. గ్రోత్కైనా, మన హెయిర్ నల్లగా ఉంచుకోవడానికైనా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఈ హెయిర్ డైకి మనము ఈ డికాషన్ రెడీ చేస్తున్నాము. ఈ హెయిర్ డై అనేది మీరు నెలకు ఒక్కసారైనా వాడితే చాలు. మీరు తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా ఉంచుకోవడానికి ఈ హెయిర్ డై చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ హెయిర్ డైకి మనకు మెయిన్గా మామూలుగా మనము హెర్బల్ పౌడర్స్లో చేస్తుంటాం కదా, అప్పుడు మామూలు నీళ్ళలో యాడ్ చేసుకోకుండా ఇట్లా మనము హెయిర్ డైకి కావాల్సిన డికాషన్ రెడీ చేసుకొని దాంట్లో మనం హెర్బల్ పౌడర్స్ వేసి వాడుకున్నామంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మన హెయిర్కి. మీరు ఇట్లాంటి మంచిగా ఇంట్లోనే హెర్బల్ థింగ్స్ పెట్టుకొని మనకు బాగానే హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నీళ్ళంతా సహమైపోయే వరకు సన్న మంటలోనే బాగా మరిగించుకోవాలండి. అప్పుడే బాగా మరిగిపోయి మనకు చాలా తక్కువగా డికాషన్ వస్తుంది. అలాగే రెడ్డిష్ బ్లాక్లో వస్తుంది, బాగా థిక్ రెడ్లో వస్తుంది. అదే అండి కన్సిస్టెన్సీ. అప్పుడు మనం దింపేయాలి మన డికాషన్ని. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. అలాగే మనకు డికాషన్ కూడా చాలా మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చింది. మన డికాషన్ని వడగట్టేసుకున్నాను. మన హెయిర్ డైకి డికాషన్ అయితే రెడీ అయిపోయింది. ఈ డికాషన్ మెయిన్ అండి. మన హెయిర్ డైలో మనం యూస్ చేస్తున్న పౌడరు బాగా కలుపుకోవడానికి ఇట్లా ఒక డికాషన్ రెడీ చేసుకొని మనం వాడుతున్నప్పుడు మన హెయిర్కి చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఏమేమి హెర్బల్ పౌడర్స్ మనం యాడ్ చేసుకోవాలి మన హెయిర్ డైకి చూద్దాం రండి. ఒక బాండిల్లో ఫస్ట్ నేను గుంట గలగర పౌడరు వేసుకున్నాను 1 స్పూను. నెక్స్ట్ హెన్నా పౌడర్ వేసుకున్నాను 2 స్పూన్లు హెన్నా పౌడర్. తర్వాత ఉసిరికాయ పౌడరు వేసుకుంటున్నాను 2 స్పూను ఉసిరికాయ పౌడరు. తర్వాత నేను అత్తిమత్రం పొడి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కూడా చాలా బాగా మన స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది. అలాగే సరస్వతాకు పొడి వేసుకున్నాను 1 స్పూను. సో ఈ అత్తిమత్రము అండ్ సరస్వతి అక్కు పొడి అనేది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మన హెయిర్ డైలో మనం వాడుతున్నప్పుడు. హెయిర్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన హెయిర్ డైకి డికాషన్ రెడీ చేసాం కదా, అవి కొద్దిగా పౌడర్లోకి వేసి బాగా కలుపుకోండి. కట్టెలు లేకుండా చాలా మెత్తగా పేస్ట్గా వచ్చే వరకు మనము కలుపుకోవాలి. దీంట్లో మనం యాడ్ చేసుకున్న గుంట కలకర పొడి అయినా, హెన్నా పౌడర్ అయినా, ఉసిరికాయ పౌడర్ అయినా చాలా చాలా బెస్ట్ రిజల్ట్ మన హెయిర్ గ్రోత్కి ప్లస్ మన హెయిర్ని బాగా నల్లగా ఉంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ డైలో. అట్లాగే ఈ డికాషన్ మనం వాడుతున్నప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా
ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిట్గా మనకు హెయిర్ బాగా నల్లగా ఉంచుకోవడానికి ఎక్కువ రోజులు అట్లాగే ఉంటుందండి. మన హెయిర్ బ్లాక్నెస్ రెగ్యులర్గా వాడేటప్పుడు ఎప్పుడు మీరు బ్లాక్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక రోజు నైట్ అంతా ఉంచేస్తున్నాను మూతలు పెట్టేసి. పక్క రోజు తీసుకోండి, అంటే ఒక రోజు నైట్ అంతా ఉంచుకోండి. అప్పుడు మనకు ఇట్లా మంచిగా ఒక హెయిర్ డై అనేది తయారైపోతుంది. చూడండి మన హెయిర్ డై ఎంత మంచిగా బ్లాక్గా వచ్చింది కదా. హెర్బల్ హెయిర్ డై మన ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు. ఎక్కడ మళ్ళీ మనము కెమికల్ హెయిర్ డైస్ తీసుకొని వాడాల్సిన అవసరం లేదు. చూడండి మన హెర్బల్ హెయిర్ డై ఇంట్లోనే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డైని నేను ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. తర్వాత ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను వీడియోలో. నేను ఇట్లాగే అండి ఒక హెయిర్ డై తయారు చేసుకొని నెలకి వాడుతూ ఉంటాను. నా హెయిర్ ఎప్పుడు నల్లగా ఉంచుకోవడానికి నేను బాగా ప్రయత్నం చేస్తూ ఉంటానండి. అట్లాంటి చేస్తున్న రెసిపీసే మీరందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ డై చూడండి చాలా మంచిగా మనకు వచ్చింది కదా, నల్లగా కూడా ఉంది కదా. ఈ హెయిర్ డైని కంపల్సరీ మీరు నెలకొక్కసారి వాడండి. రెగ్యులర్గా ఒక 6 నెలలకు వాడి చూడండి. మీరు తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుంది. ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి ముందు బాగా తలస్నానం చేసుకోండి ఆయిల్ లేకుండా. తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా అలాగే ఉంచుకోండి. చూడండి ఇట్లా మీరు ఒక వంపు తీసుకొని బాగా అప్లై చేసుకోండి. తర్వాత 1 అవర్ నుంచి 2 అవర్ దాకా అట్లాగే ఉంచుకోండి. తర్వాత మీరు మామూలుగా నీళ్ళు పెట్టి కడుక్కోండి. అప్పుడు చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.